సో ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా ఇది వరకు వాళ్ళ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొన్ని చోట్ల ఫెయిల్ అయినా బట్ అనూహ్యంగా మహారాష్ట్రలో అవనండి ప్రతి కొన్ని చోట్ల అందరూ వ్యతిరేకించిన వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ మై యాక్సిస్ ఇండియా వాళ్ళది క్లిక్ అయింది. సో ఇదే రకంగా ఇప్పుడు తమిళనాడులో మై యాక్సిస్ ఇండియా సర్వే కనుక క్లిక్ అయితే తమిళనాడు చరిత్ర మొత్తం మారబోతుంది. 4వ తారీఖు దాకా ఎదురు చూడకుండా ఈరోజు డిఎంకే కూటమిలో ఉన్న విసికే పార్టీ అధినేత తోల్ తిరుమలవలన్ ఆయనకి అభినందనలు చెప్పడం సెన్సేషన్ గా మారిపోయింది, విపరీతమైన సెన్సేషన్ గా మారింది. ఇది కాకుండా బీజేపీ నుంచి ఆల్రెడీ అమిత్ షా అండ్ మోడీ మాట్లాడదామని ప్రయత్నిస్తున్నారు. విజయ్కి డిప్యూటీ సీఎం ఇద్దాము ఇన్ కేస్ ఇఫ్ ఈజ్ అ కింగ్ మేకర్ అన్న ఆలోచనలు కూడా ఉన్నాయని, మాటల మంత్రాలు మొదలు పెడదాం అని చెప్పి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఎట్ ఎనీ కాస్ట్ వీ ఆల్ హ్యావ్ టు వెయిట్ టిల్ 4th. 4వ తారీఖున తమిళనాడు చరిత్ర తిరగ రాస్తాడా స్టాలిన్, లేకపోతే కొత్త చరిత్రని తీసుకొచ్చి విజయ్ సీఎం అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడని ఎదురు చూడాలి. ఇక్కడ టైట్ కాంపిటీషన్ ఇస్ బిట్వీన్ డిఎంకే అండ్ టీవీకే అన్నట్టుంది, కానీ ఏడీఎంకే ఎక్కడ రోల్లో కనిపించట్లేదు. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రతి ఒక్కరికి. అండ్ జయలలిత గారు కూడా వెన్ షీ వాజ్ ఇన్ హర్ పీక్ ఆఫ్ హర్ టెన్యూర్ as సీఎం ఆర్ నాట్,